హాయ్ అండి, వెల్కమ్ టు జాబిలమ్మ కబుర్లు. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మరో మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. అవేంటో తెలుసా? బెల్లం గవ్వలండి. స్వీట్ షాప్లో దొరికే గవ్వల్లాగా చాలా టేస్టీగా, చాలా క్రిస్పీగా ఉంటాయండి. నేను మైదాతో చేయట్లేదండి, ఈసారి గోధుమ పిండితో చేస్తున్నాను. పిల్లల కోసం చేస్తున్నాం కాబట్టి వాళ్ళకి మరింత హెల్తీగా పెట్టాలంటే మ్యాక్సిమం మైదా స్కిప్ చేసి మనం గోధుమ పిండి యూస్ చేస్తే చాలా మంచిదండి. మరి ఇంకా మనం లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. దీనికోసం మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 2 కప్స్ గోధుమ పిండి వేసుకున్నానండి. నేను 2 కప్స్ గోధుమ పిండికి హాఫ్ కప్ బొంబాయి రవ్వ తీసుకోవాలండి. ఇది మనం మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. మరి పెద్ద పలుకులు ఉంటే కనుక, నేను తీసుకున్నది సన్న పలుకులే ఉంది కాబట్టి నేను డైరెక్ట్గా వేసేస్తున్నానండి. అందులోకి చిటికెడు సాల్ట్, ఒక చిటికెడు బేకింగ్ సోడా, ఒక 2-3 స్పూన్స్ నెయ్యి, కరిగించుకున్న నెయ్యి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. చూడండి, ఇక్కడ నేను ఏ విధంగా అయితే మిక్స్ చేస్తున్నానో అలా పిండిని నలుపుకుంటా మిక్స్ చేసుకోవాలండి. అది ఉండకట్టి చూస్తే ఉండవ్వాలండి, అప్పుడు పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో ఉన్నట్టు. అలా గనక లేదు అంటే మరో 2-3 స్పూన్లు నెయ్యి యాడ్ చేసుకోవాలి. మనం కలిపిన పిండి ఉండగనక కడుతుంది నెయ్యి కలపగానే అని అంటే అది చాలా క్రిస్పీగా ఉన్నట్టండి. మనం చేసే పదార్థం ఏదైనా క్రిస్పీగా వస్తుందని దాని అర్థం. చూసారా, పర్ఫెక్ట్గా ఉండకట్టింది. ఇది ఇప్పుడు పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో ఉన్నట్టు. ఇప్పుడు మనం కొంచెం కొంచెంగా వాటర్ మిక్స్ చేసుకుంటూ పిండి ముద్దలా కలుపుకోవాలండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలండి. ఒకేసారి ఎక్కువ వాటర్ వేసేసుకున్న పలచబడిపోతుంది పిండి. పిండి సెమీ సాఫ్ట్గా ఉండాలండి, మరీ మెత్తగా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకూడదు. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా కలుపుకున్న పిండిని కాసేపు ఒత్తుకోవాలండి. ఇలా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ ఒత్తుకోవాలి. అప్పుడు క్రిస్పీనెస్ యాడ్ అవుతుందండి మనం చేసుకునే వాటికి. ఇలా చేసుకున్న బ్యాటర్ని ఇలా చిన్న చిన్న బాల్స్లా చేసి పక్కన ఉంచుకోవాలండి. చాలా చిన్న బాల్స్ చేసుకోవాలి. మరి పెద్ద బాల్స్ చేసుకున్న గవ్వలు మందం వచ్చేస్తాయండి. ఇలా మనం ఎంత బాల్ తీసుకున్నామో అంత బాల్ కూడా షేప్ ఇవ్వాలి. లేదు అంటే అవి మందం వచ్చేసి క్రిస్పీనెస్ పోతాయండి. ఇక్కడ నేను ప్రెస్ చేస్తున్న విధంగా ప్రెస్ చేసి తీసుకోండి. ఒకవేళ మీ దగ్గర గవ్వలు చేసుకునే పరికరం లేకపోయినా ఏమీ నష్టం లేదండి. మన దగ్గర ఫోర్క్లు అయితే అవైలబుల్గా ఉంటాయి కదా, ఆ ఫోర్క్ మీద ఇలా ప్రెస్ చేసి తీసుకోవడమేనండి. అవి కూడా మంచి షేప్ వస్తాయి. చూసారు కదా. చూడండి, నేను చేసుకున్న బ్యాటర్ అంతా కూడా ఇలా గవ్వల్లా చేసేసుకున్నానండి. చిట్టి చిట్టి గవ్వలు ఎంత ముద్దుగా ఉన్నాయో చూసారా. ఇప్పుడు ఇవి మనం డీప్ ఫ్రై చేసుకోవాలండి. మనం ప్యాన్లోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని బాగా హీట్ ఎక్కనివ్వాలండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ గవ్వలన్నిటిని విడివిడిగా ఒక్కొక్కటిగా వేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇక్కడ నేను ఏ విధంగా అయితే వేసుకున్నానో విడివిడిగా ఆ రకంగా మీరు వేసుకోండి. ఒకదాని మీద ఒకటి పడితే అవి అంటికిపోయి కొంచెం మందం వచ్చేస్తాయండి. ఆ ప్లేస్లో సరిగా ఫ్రై అవ్వు. ఆ గవ్వలు కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి. చక్కగా ఉబ్బుతున్నాయండి గవ్వలు ఆయిల్లో ఫ్రై అయ్యి. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత మనం తీసేసుకోవచ్చండి. తీసేసి సపరేట్గా వేరే గిన్నెలోకి వేసి అలాగే మిగిలిన గవ్వల్ని కూడా సపరేట్ బ్యాచెస్ కింద మనం ఫ్రై చేసుకొని తీసుకోవాలండి. చూడండి, ఇలా గోల్డెన్ కలర్ వస్తే తీసేసుకోవచ్చండి. చూసారా ఎంత క్రిస్పీగా ఉన్నాయో గవ్వలు. ఇలా చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. స్వీట్ షాప్లో దొరికేవి హైజెనిక్గా ఉంటాయి, ఉండకపోవచ్చు. మనం చేసుకునేవి మాత్రం కంపల్సరీ హైజెనిక్గానే ఉంటాయండి. పిల్లల హెల్త్ అనేది మన చేతుల్లోనే ఉంటుంది. మనం ఇలా కమ్మగా చేసి పెట్టామంటే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఈ గవ్వల కోసం పాకం పట్టుకుందామండి. నేను 2 కప్స్ ఏమో గోధుమ పిండి, హాఫ్ కప్ ఏమో బొంబాయి రవ్వ తీసుకున్నానండి. మొత్తం 2.5 కప్పులకి 1.5 కప్పు నేను బెల్లం వేసుకున్నాను. హాఫ్ కప్ వాటర్ వేసుకున్నాను. అందులోనే కొంచెం ఇలాచీ పౌడర్ వేసి బెల్లం కరగనిస్తే సరిపోతుందండి. చూడండి, బెల్లం అంతా కరిగిపోయింది. పాకం కొంచెం మరిగి మనకి ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుందండి. ఇంకా అందులో గవ్వలు వేసేసుకోవచ్చు. పాకం బాగా పట్టనివ్వాలండి. స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇంకా
అలా పైకి కిందకి టర్న్ చేసుకుంటూ గవ్వలకి పాకం పట్టేంత వరకు అలా కలుపుకోవాలండి ఒక 5 మినిట్స్ పాటు. చూసారు కదా, గవ్వల మీద ఉన్న పాకం మెల్లమెల్లగా ఆరిపోతుంది. అంటే గవ్వలకి పాకం బాగా పడుతుందండి. అవి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం ఒక్కొక్కటిగా సపరేట్ చేసేసుకోవాలండి, లేదా ముద్దలా ఉండిపోతాయి. చూసారు కదా, అప్పుడే మనకి పాకం అనేది బాగా పడుతుందండి వాటికి. మీరు కూడా ఇలా టేస్టీ అండ్ హెల్దీ బెల్లం గవ్వలు చేసి మీ పిల్లలకి పెట్టండి. ఇలా గనక చేసి పెట్టారంటే వాళ్ళు మళ్ళీ మళ్ళీ అడిగి చేయించుకుంటారండి. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి.